హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు పప్పు పరవాన్నం చేస్తున్నాను అనమాట. పప్పు పరవాన్నం అంటే శనగపప్పుతో చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడైతే నేను ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సింపుల్ ప్రాసెస్, సింపుల్ గా కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం పరవాన్నం అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, శనగపప్పు ఒక టీ గ్లాస్ శనగపప్పు అయితే తీసేసుకున్నాను అనమాట నేను. చూడండి, తర్వాత ఒక టీ గ్లాసు చక్కెర, తర్వాత 2-3 కాజు, 2 బాదం, 2 యాలకులు. చూడండి, 2-3 కాజు, 4 బాదం, 2 యాలకులు, కొంచెం కొబ్బరి అయితే తురిమి ఇందులో అయితే వేసుకోవాలి. తురమడానికి అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. అయితే శనగపప్పు అయితే ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకోవాలన్నమాట. అయితే నేను ఉడకబెట్టుకోవడానికి అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నా. చూడండి, ఉడుకుతుంది. చూడండి, ఇట్లా కొంచెం ఇంకొంచెం అయితే ఉడకాలన్నమాట. ఇది కొంచెం ఉడికిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను నేను. చూడండి, పప్పు అయితే ఉడుకుతుంది కదా, కొంచెం ఉడికిందేమో చెక్ చేసుకుందాము. చూడండి, పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము ఇందులో ఉన్న సగం పప్పు ఏమో మిక్సీకి వేసుకుందాము, సగం పప్పు ఏమో మనం పప్పు పరవానానికి అయితే యూజ్ చేసుకుందాము. ఇప్పుడైతే దీంట్లో నుంచి అయితే సగం పప్పు అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటా. ఒకవేళ వాటర్ కూడా నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి, కొన్ని అయితే తీసి ఒక గ్లాస్లో పక్కకు పెట్టేసుకొని అవసరం ఉంటే ఆ వాటర్ అయితే యూజ్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను మీకు పాలు చూపించడం అయితే మర్చిపోయినా, సగం వాటర్ గ్లాస్ పాలు అయితే నేను తీసేసుకున్నాను అనమాట. సగం వాటర్ గ్లాస్ పాలు అయితే యూజ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉన్న పప్పు అయితే నేనైతే సగం మిక్సీ జార్లో వేసేసుకుంటా. చూడండి, నేనైతే సగం పప్పు అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా, సగం పప్పు అయితే ఇందులోనే ఉంచేసిన. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే నేను ఎక్స్ట్రా అనిపించి తీసేసుకున్నాను అనమాట. సగం పప్పు ఏమో నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం తీసుకున్న చక్కెర అయితే ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి, నేను చక్కెర అయితే వేసేసిన తర్వాత పాలు, కూడా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో తీసుకున్నది అయితే మిక్సీకి వేసుకుంటా. చూడండి, నేనైతే మిక్సీ జార్లో అయితే పప్పు అయితే వేసేసుకున్నా కదా. ఇప్పుడైతే ఈ పాలు కొంచెం మరుగుతుంటే ఈ మనం మిక్సీకి వేసుకున్న పప్పు మిశ్రమం కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే కొబ్బరి అయితే కొంచెం తురిమి పెట్టేసుకున్నా. ఇవి కాజు బాదం అయితే 2 ముక్కల్లాగా చేసి పెట్టుకున్నా, యాలకులు అయితే ఒలిచి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇవైతే ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని స్వీట్లో అయితే వేసేసుకుందాము. చూడండి, మనం వేసుకున్న పాలు చక్కెర అయితే కరిగిపోయి మళ్ళీ మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని వేసేసుకుందాము. చూడండి, నేను చక్కెర పాలు మరిగినప్పుడు మనము కాజు బాదం యాలకుల పొడి తర్వాత మిక్సీకి వేసుకున్న శనగపప్పు పౌడర్ లాగా మనం మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదా, అది కూడా అయితే ఇందులో వేసేసుకున్నాను అనమాట. నేను తీసుకున్న పాలు కూడా మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మొత్తం మరిగిపోయి ఇదైతే మంచిగా దగ్గరికంటే పూర్తిగా దగ్గరకని కాదు, మనకు పరవాన్నం కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అదైతే వచ్చేస్తుంది అనమాట. ఇందులోనే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, కొంచెం నెయ్యి అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇందులోనే. మనం కాజు బాదం కూడా ఒకవేళ నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు, కానీ ఇంకా ఫాస్ట్గా అయ్యే ప్రాసెస్లో అయితే నేనైతే ఇట్లా వేసిన అనమాట. లేదు అనుకుంటే మనం ఏదైతే నెయ్యి వేసినామో అందులోనే కొంచెం వేయించుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకు తొందరగా చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే మాత్రం ఇట్లా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇది కొంచెం మనకు పర్ఫెక్ట్గా ఉడకాలి. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసిపోయి పరవాన్నం అయితే మంచిగా ఉడుకుతుంది కదా. అయితే మనకి ఇంత మంచిగా చిక్కగా అయితే కన్సిస్టెన్సీ అయితే రాలేదు. చూడండి, అయితే నేను మీకైతే ఫస్ట్ చెప్పడానికి అయితే నేను మర్చిపోయినా. అయితే ఒకే 1 టీ స్పూన్ అయితే బియ్యం పిండి తీసేసుకొని ఇట్లా వాటర్లో అయితే కలిపేసుకొని అయితే ఈ స్వీట్లో అయితే పోయాలన్నమాట. అట్లా పోయడం వల్ల ఏమైతే అంటే స్వీట్ అయితే పరవాన్నం అనేది అంటే చిక్కగా మంచిగా వస్తుంది అనమాట. అందుకోసం అయితే ఈ ఒకే 1 టీ స్పూన్ అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి బియ్యం పిండి అయితే తీసేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు బియ్యం పిండి ఒకే 1 టీ స్పూన్ తీసేసుకొని మనం పప్పులో నుంచి ఎక్స్ట్రా వాటర్ తీసేసిన కదా, ఆ వాటర్తో అయితే నేను కలిపేసుకున్నా. ఇప్పుడైతే ఈ వాటర్ అయితే ఇందులో పోసేసుకుందాము. చూడండి, ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని దగ్గర ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసిపోయి ఇట్లా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత మనమైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఇట్లా జోరుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఏమైతే అంటే చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట.
ఫైనల్గా అయితే శనగపప్పు పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇదైతే మనం కొంచెం జోరుగా ఉన్నప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసినాం కదా, మనకి నేను ఒక ½ అవర్ తర్వాత మీకైతే చూపిస్తున్నాండి. చూడండి, ఇప్పుడైతే చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అయితే గట్టిగా అయిపోయింది కదా, అందుకోసం మనమైతే స్టవ్ అయితే అలా ఆఫ్ చేసుకోవాలన్నమాట. కానీ ఇవి పరమాన్నమే కదండి, దీనికి కూడా ఏముందండి వీడియో అనుకుంటున్నారా? అది తెలియని వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉంటారు కదా, కొత్తగా చేసేవాళ్ళు, తెలియని వాళ్ళు అయితే ఉంటారు. కాబట్టి చిన్న చిన్నగా కొద్దో గొప్ప ఏదైనా తెలియకుండా మాత్రం ఇక్కడ అవసరం అవుతుంది, వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంలో అయితే నేనైతే ఈ వీడియో పెట్టిననమాట. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. అన్నట్టు ఈరోజు రక్షాబంధన్ కదండి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ పేరు పేరున. అయితే ఫైనల్గా అయితే మనం పప్పు పరమాన్నం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.